అందరికి నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. కేరళలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న గెలిచిండు. కేరళ ఎన్నికల ప్రచారానికి వేయిండు. గట్టిగా అక్కడ భారీ బహిరంగ సభలలో మీటింగ్లలో అభ్యర్థులకు గట్టిగా ప్రచారం చేసిండు. తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీలు చేసేసినాం, 420 హామీలు చేసేసినాం. కేరళలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేరళలో కూడా గట్లనే అభివృద్ధి చేస్తాం. కావాలంటే మీకు చార్టెడ్ ఫ్లైట్ వేస్తా, మీరు పోయి తెలంగాణ ప్రజలను అడగండి, తెలంగాణ ప్రజలు మీకు వాస్తవాలు నిజాలు చెప్తారు అని చెప్పి రేవంత్ అన్న పచ్చి అబద్ధాలు చెప్పిండు. కేరళలో ఎట్లనో అట్లా రేవంత్ అన్న మొత్తానికి కేరళలో అధికారంలోకి తీసుకొచ్చిండు. రేవంత్ అన్న కూడా కొంత కృషి చేసిండు. రేవంత్ అన్న కూడా కొంత గట్టిగానే అక్కడ ఫైట్ చేసినటువంటి కార్యక్రమం చేసిండు. అట్లనే తెలంగాణ ప్రజల సొమ్ము కూడా తీసుకుపోయి రేవంత్ అన్న కేరళలో పెట్టిండు అనేది కూడా కొంత వినబడినటువంటి ఒక చర్చ. కేరళ ఎన్నికల ప్రచారంలో, కేరళ ఎన్నికల పేపర్లలో పేపర్లలో యాడ్స్ ఇప్పించుకుంటారు కదా, కేరళ ఎన్నికలలో వీళ్ళ కోటేయండి, వాళ్ళ కోటేయండి, 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు అని చెప్పి అవన్నీ కూడా కేరళలో ఉన్నటువంటి పేపర్లలో యాడ్స్ వేయించుకుంటారు. రేవంత్ రెడ్డి వేయించండి యాడ్స్. మళ్ళా రేవంత్ రెడ్డి ఫోటో ఉన్నది కింద. ఒక్కొక్క యాడ్కు 50 లక్షల రూపాయలు, కోటి రూపాయలు, 2 కోట్ల రూపాయలు పెద్ద పెద్ద పేపర్లలో కూడా వేయించిండు. సుమారు 10-15 పేపర్లలో 2 సార్లు యాడ్ వేయించిండు. ఎంత కాదన్నా కూడా ఒక 10 కోట్ల రూపాయలు మన తెలంగాణ ప్రజల సొమ్ము కేరళ ఎన్నికల కోసం రేవంత్ రెడ్డి ఖర్చు పెట్టిండు. ఆ తర్వాత ఇప్పుడు రేవంత్ అన్న అందరికి చెప్పుకుంటున్నాడట కదా, కేరళ ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే కారణం నేను చేయబట్టే వచ్చింది, నేను పోయి ప్రచారం చేయబట్టే వచ్చింది, నేను పోయి అభ్యర్థుల కోసం పోరాటం చేయబట్టే వచ్చింది, నేను పోయి మీటింగ్లు పెట్టి సభలు పెట్టి తెలంగాణలో మా ప్రజలకు అన్నీ చేసేసినామని చెప్పి నమ్మించినా కాబట్టి కేరళలో జనం ఓటేసిరు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. వాస్తవానికి రేవంత్ అన్న కేరళలో జనాలను నమ్మించిండు. ఎట్లా నమ్మించిండు అంటే, తెలంగాణలో మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తున్నాం, తులం బంగారం ఇస్తున్నాం, మహిళలకు స్కూటీలు ఇస్తున్నాం, మహిళలకు 2500 రూపాయలు ఇస్తున్నాం, 4000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాం, రైతు బంధు ఇస్తున్నాం, రుణమాఫీ చేస్తున్నాం అని చెప్పి కేరళలో కూడా సేమ్ గివే డైలాగులు కొట్టి జనాలను నమ్మించేటటువంటి కార్యక్రమం చేసిండు రేవంత్ రెడ్డి. అయితే దీంట్లో ట్విస్ట్ ఏంది చెప్పనా, రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ఏం చెప్పుకుంటాడో తెలుసా? కేరళలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ అంటే కారణం నేనే అంటుండట. ఇంకోటి, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ గెలిచిందంటే కారణం నేనే, సికింద్రాబాద్ కంటోన్మెంట్లో శ్రీ గణేష్ గెలిచిందంటే కారణం నేనే, సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఇన్ని సీట్లు వచ్చినాయంటే కారణం నేనే, మొన్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి అన్ని ఓట్లు అన్ని సీట్లు వచ్చినాయంటే కారణం నేనే అంటుండట. ఇప్పుడు రేవంత్ అన్న కథ ఎట్లుంటుందంటే, మంచి జరుగుతున్నాయేమో తన మీద వేసుకుంటాడు, ఎక్కడన్నా తేడా కొట్టింది అనుకో, నేను మస్తు ప్రయత్నించినా కానీ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఫెయిల్ చేసిరు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఫెయిల్ చేసిరు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఫెయిల్ చేసిరు, నేను గట్టిగానే ఫైట్ చేసిన అని చెప్పి రేవంత్ అన్న మళ్ళీ ప్లేట్ ఫిరాయించేటటువంటి కార్యక్రమం చేస్తాడు. ఇప్పుడు రేవంత్ అన్న ఓపెన్ అప్ అందరితో చెప్తున్నాడ క్లియర్గా, ఎస్ కేరళలో గెలిచినామంటే కారణం నేనే అంటుండట. నువ్వెట్లయితావు అన్న? ఇప్పుడు ఒక రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నాయి, ఆ రాష్ట్రంలో ఎన్నికలు ఉంటే ఒకటే ఒక లీడర్ చేయబట్టి గెలవరు. ఆ ఎమ్మెల్యేలు కూడా గట్టిగా కృషి చేస్తారు, ఎమ్మెల్యేలు గ్రౌండ్ లెవెల్లో తిరుగుతారు, పైసలు ఖర్చు పెట్టుకుంటారు, ఆ ఎమ్మెల్యేలు గట్టిగా క్యాంపెయిన్ చేస్తారు, ఆ ఎమ్మెల్యేలు ఊరూరా తిరుగుతారు, జనాలకు చెప్తారు, జనాలను ఒప్పిస్తారు, జనాలు ఓట్లేసేటట్టు జనాలను నమ్మిపిస్తారు. కానీ రేవంత్ రెడ్డి నేను ఒక్కొని చేయబట్టే మొత్తం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, నేను చేయబట్టే యూడిఎఫ్ గెలిచింది అని చెప్పి రేవంత్ అన్న చెప్పడం ఏదో విచిత్రం ఉన్నది అంతా. అంటే ఇప్పుడు రేవంత్ అన్న ఖాతాలో వేసుకుంటున్నాడు, నేను కేరళకు పోకపోతే కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతుండే, నేను కేరళ ప్రచారానికి పోకపోతే అధిష్టానం ఇబ్బంది పడుతుండే అని చెప్పి ఇప్పుడు రేవంత్ అన్న. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి నేను చేయబట్టే కేరళలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అంటున్నాడటో, ఢిల్లీ అధిష్టానం పరిచయం అవుతున్నారు, ఢిల్లీ అధిష్టానం షాక్ అవుతున్నారు. అరే మేమందరం పోయి కష్టపడ్డాం కదా, మేమందరం కూడా పోయి అక్కడ గట్టిగా ప్రచారం చేసినాం కదా, రేవంత్ రెడ్డి ఏంది తన ఖాతాలో వేసుకుంటుండట, నేను చేయబట్టి అధికారంలోకి వచ్చిందని అంటుండట. నిన్న ఆడ గెలిచింది, కేరళలో కాంగ్రెస్ గెలిచింది అన్నట్టుతో రేవంత్ అన్న సెలబ్రేషన్, స్వీట్లు వంచుతురట, బాంబులు వేల్చుకుంటురట, ఇక నిన్న ఫ్లెక్సీలు వేయించుకుంటురట. అసలు మామూలు కథ కాదు. ఇక కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో కూడా నిన్న సర్క్యులేషన్, మా రేవంత్ అన్న గెలిచిండు కేరళలో, మా రేవంత్ అన్న అసలు విజయం, మా రేవంత్ అన్న చేయబట్టే కేరళలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ అని చెప్పి నిన్న మొత్తం సోషల్ మీడియా షేక్ చేస్తున్నారు కాంగ్రెస్ సోషల్ మీడియాలో. అసలు విచిత్రం అనిపిస్తుంది. దీంట్లో రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఇప్పుడు చికెన్ వండుతారు, చికెన్ మంచిగా చికెన్ పట్టుకొస్తారు, దాంట్లో కావాల్సిన కారం వేస్తారు, ఆ తర్వాత పసుపు వేస్తారు, అల్లం వేస్తారు, అన్నీ వేసి రెడీ చేసి పెడతారు. జస్ట్ రేవంత్ రెడ్డి పోయి ఇట్లా ఉప్పు వేసిండు అంతే, ఇట్లా ఉప్పు వేసుడుతాడు. అప్పుడు టేస్ట్ వచ్చింది. మొత్తం రేవంత్ అనే వండిండి ఇక కథం. చికెను వండేటోడు వేరే, ఆ చికెన్ కథ అంతా వేరే, ఉప్పేసి కథం నేనే వండినా. ఇప్పుడు రేవంత్ అన్న కథ కూడా గట్టిగా ఉంది. ఆల్రెడీ కేరళలో మొత్తం రాహుల్ గాంధీ ట్రెండ్ సెట్ చేసిండు. రాహుల్ గాంధీతో పాటు అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా బలంగానే పోరాటం చేసిరు, బలంగా ఫైట్ చేసిరు. గెలవడానికి రకరకాల రీజన్స్ ఉంటుండే. ఇక రేవంత్ అన్న పోయి ఇంత ఉప్పేసి నేనే
మొత్తం నేనే, రేవంత్ రెడ్డి చెప్తున్న మాట. దీంట్లో ఇంకో ట్విస్ట్ ఏంది చెప్పనా, ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అధికారం ఇచ్చారు జనం? బీఆర్ఎస్ పైన విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉంటుండే. కేసీఆర్ చాలా మంది జనాలు తిట్టారు. కేసీఆర్ ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. అయితే కేసీఆర్ పార్టీ పైన వ్యతిరేకత వచ్చింది కదా, ఈ వ్యతిరేకతను తట్టుకోలేక లేదు కేసీఆర్ మాకొద్దు, వేరే వాళ్ళకి అధికారం ఇద్దామని అనుకున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కాకుండా తెలంగాణలో బలం ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్. ఆ టైంలో భారతీయ జనతా పార్టీ కొంత వీక్ ఉన్నది, వెనుకంజలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి, బీజేపీ పార్టీ కొంచెం వెనుకంజలో ఉంది కాబట్టి బీజేపీ పార్టీకి ఓట్లు వేయలేకపోయినారు. కానీ కాంగ్రెస్ పార్టీ కొంత దూసుకొని ముందుకొచ్చింది. రేవంత్ రెడ్డి బలంగా పాదయాత్ర చేసాడు, రేవంత్ రెడ్డి కొద్దిగా గట్టిగా కష్టపడ్డాడు. మళ్ళీ మీకు అర్థమయ్యేటట్టు చెప్తా, ఇగో 2023 ఎన్నికలలో ఇక్కడ ఏంది, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాలేదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కారణం ఏంది? బీఆర్ఎస్ పార్టీ పైన జనాలు, పబ్లిక్ తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ మాకు వద్దని, కేసీఆర్ అవినీతి చేసిందని, కేసీఆర్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అవినీతి చేసిరని, ఇలాంటి వాళ్ళు మాకు వద్దని చెప్పి జనాలు చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో కేసీఆర్ మీద ఉన్నారు. అయితే ఇప్పుడు ఆల్టర్నేట్ పార్టీ ఏంది, తెలంగాణలో బీజేపీ పార్టీ ఉన్నది. కానీ బీజేపీ పార్టీ అప్పటికే బలంగా లేదు. బీజేపీ పార్టీ ప్లేస్ లో కాంగ్రెస్ పార్టీ ఉన్నది బలంగా. అయితే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ లెక్క 2023 ఎన్నికలలో ఫైట్ నడిచింది. అప్పుడు బీఆర్ఎస్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత ఓట్లు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి పడ్డాయి. ఆ రోజు కాంగ్రెస్ ప్లేస్ లో బీజేపీ కనుక గట్టిగా ఉంటుంటే బీజేపీ కూడా తెలంగాణ అధికారంలోకి వస్తుండే. కానీ ఇప్పుడు మాకు బీఆర్ఎస్ పార్టీ వద్దు, బీఆర్ఎస్ వద్దన్నప్పుడు ఆల్టర్నేట్ ఎవరికి వేయాలి ఓటు? కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉంది కాబట్టి కాంగ్రెస్కి వేద్దామని చెప్పి జనాలు కాంగ్రెస్ కోటేసారు. అంటే కాంగ్రెస్ పైన ప్రేమ ఉండో, కాంగ్రెస్ అంటే నచ్చేయలే. కేసీఆర్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత మొత్తం ఆల్టర్నేట్ పార్టీ, ఇంకో పార్టీ కోటేయాలంటే కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్కి వేసారు. అట్లా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కేరళలో కూడా అంతే కదా, పినరాయి విజయన్ ఉన్నాడు. పినరాయి విజయన్ ఓవర్ యాక్షన్, పినరాయి విజయన్ ఆయన వ్యవహారం అంతా కూడా కేరళలో ఉన్నటువంటి జనం తట్టుకోలేకపోయారు. ఈ పినరాయి విజయన్ పార్టీ మాకు వద్దు అని చెప్పి జనాలు అనుకొని, అప్పుడు ఆల్టర్నేట్ పార్టీ ఏముంది? ఇప్పుడు సిపిఐ సిపిఎం పార్టీ కాకుండా ఆల్టర్నేట్ ఏది ఉంది? సిపిఐ సిపిఎంకి పోటీ ఉన్నటువంటి పార్టీ ఏది? కాంగ్రెస్. సో పినరాయి విజయన్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత మొత్తం ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గా పడ్డాయి. సో కాంగ్రెస్ అక్కడ అధికారంలోకి వచ్చింది. అంతే తప్ప రేవంత్ రెడ్డి పోయి నేను చేయబట్టే వచ్చింది, నేను చేయబట్టే అధికారంలోకి వచ్చింది, నేను చేయబట్టే ఎమ్మెల్యేలు గెలిచినట్టే కాదు కదా. పినరాయి విజయన్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత ఓట్లు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి పడ్డాయి. పినరాయి విజయన్ని తిడుతున్నటువంటి జనాలు మొత్తం కాంగ్రెస్ పార్టీ కోటేసి, అది కూడా కాంగ్రెస్ అక్కడ ఆల్టర్నేట్ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ, అది ఒకటే బలంగా ఉన్నటువంటి పార్టీ, అది కూడా ఎక్కడ? కేరళలో. కాబట్టి బలంగా ఉన్నటువంటి పార్టీకి మార్పు కోసం ఓట్లేసారు. ఒకటి రేవంత్ రెడ్డి నమ్మించిండు, రెండోది పినరాయి విజయన్ కాకుండా మార్పు, ఈసారి మార్పు చూద్దాం అని చెప్పి ఓట్లేసారు. అసలు ఏం జరిగింది చెప్పనా? ఇప్పుడు కర్ణాటక వర్సెస్ తెలంగాణ మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. అయితే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక తెలంగాణలో, కర్ణాటకలో ఏదైతే 5 గ్యారెంటీలు ఇచ్చారో సేమ్ తెలంగాణలో కూడా 6 గ్యారెంటీలు ఇచ్చారు. ఏం చెప్పారు? కర్ణాటకలో ఉచిత ప్రయాణం నడుస్తుంది, మహిళలకు ఫ్రీ బస్సు. సో తెలంగాణలో కూడా ఫ్రీ బస్సు మేము ఖచ్చితంగా ఇస్తామని, ఇక్కడ మహిళలకు ఉచిత ప్రయాణం నడుస్తుంది, ఆధార్ కార్డు తోటే బస్సు ఎక్కుతురు అని చెప్పి ఇక్కడ వీడియోలన్నీ తెలంగాణలో సర్క్యులేట్ చేసారు. కేరళలో జరుగుతున్నటువంటి అంశాలన్నీ కూడా తెలంగాణలో బాగా సర్క్యులేట్ చేసి, కేరళలో ఉచిత ప్రయాణం లెక్కనే ఇక్కడ కూడా తెలంగాణలో మహిళలకు ఉచిత ప్రయాణం అంటే మహిళలు నమ్మి కాంగ్రెస్ పార్టీ కోటేసారు. తర్వాత ఇక్కడ 5 గ్యారెంటీలు అమలు చేస్తున్నామని చెప్పి చెప్పారు కేరళలో, కర్ణాటకలో. సేమ్ తెలంగాణలో కూడా 6 గ్యారెంటీలు అమలైతే ఏమో అని చెప్పి అంటే కర్ణాటకను చూసి నమ్మి తెలంగాణ ప్రజలు ఓట్లేసి మోసపోయారు. ఇప్పుడు సేమ్ తెలంగాణలో కూడా 6 గ్యారెంటీలు చేస్తున్నాం, మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తున్నాం, తెలంగాణలో కూడా అద్భుతాలు చేస్తున్నాం అని చెప్పి రేవంత్ రెడ్డి కేరళలో జనాలను నమ్మించి, కేరళలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అక్కడ ఉన్నటువంటి జనాలు కూడా నమ్మిర్రు. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేదే పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఏం జరగబోతుంది అనేదే క్వశ్చన్ మార్క్. కానీ ఒక రకంగా మంచిదే, కేరళలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం మంచిది. ఎందుకు చెప్పనా? రెండే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి అధికారం, ఒకటి కర్ణాటక, ఒకటి తెలంగాణ. అయితే రాహుల్ గాంధీకి పైసలు అవసరం ఉంటే ఇమీడియట్లీ రేవంత్ రెడ్డి ఫోన్ చేసి 1000 కోట్లు కావాలి, 500 కోట్లు కావాలంటే తీసుకుపోయి ఆడు ఇస్తున్నాడు. ఇప్పుడు 2-3 రాష్ట్రాల అధికారంలో ఉంది కదా, అప్పుడు రాహుల్ గాంధీకి పైసలు అవసరం ఉన్నాయి అనుకో, తెలంగాణ ఒకటే కాదు, కర్ణాటక నుండి పోవాలి, కేరళ నుండి కూడా పోవాలి పైసలు. అప్పుడు మనం సేఫ్, మొత్తం మన పైసలు పోవడం అవసరం లేదు, ఇక మంది పైసలు కూడా పోతాయి అన్నట్టు. లేకపోతే అధికారంలో ఉన్నటువంటి పార్టీ దగ్గర నుండే లాక్కుంటారు అధిష్టానం, ఇక మనం కొద్దిగా సేఫ్ అవుతాం. రేవంత్ రెడ్డి ఊకూకే రాహుల్ గాంధీకి పైసలు ఇచ్చడం అవసరం లేదు. సో ఇది కూడా అనుకోవచ్చు. కానీ మొత్తానికైతే నేను చేయబట్టే గెలిచిన అని రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నాడు. కేరళలో కాంగ్రెస్ గెలవడానికి ప్రధానమైనటువంటి కారణం అక్కడ ఎల్డిఎఫ్ అంటే సిపిఐ సిపిఎం పినరాయి విజయన్ పైన వ్యతిరేకత ఉన్నది.
ఆ వ్యతిరేకత కాస్త మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గా పడ్డాయి ఓట్లు. ఎందుకంటే ఉన్నటువంటి వ్యతిరేకత అంతా కూడా ఆల్టర్నేట్ పార్టీకే పడతాయి. ఆల్టర్నేట్ ఏముంది అక్కడ? కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ కోట్లు పడ్డాయి. అసలు కథ అది. అంతే తప్ప రేవంత్ రెడ్డి పైన ప్రేమ ఉండో, రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలు నమ్మో, రేవంత్ రెడ్డి చెప్పినటువంటి డైలాగులు అక్కడ ఉన్నటువంటి జనాలు నమ్మి కాదు. అక్కడ ఉన్నటువంటి జనాలు వెల్ ఎడ్యుకేటెడ్, చదువుకున్నటువంటి వాళ్ళు, మంచి ఐటీ కొలువులు చేసుకుంటారు, మంచిగా బతుకుతారు. అక్కడ కొంత హై క్లాస్ ఉన్నటువంటి వాళ్ళే ఉంటారు కేరళలో. కానీ రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలు నమ్మిర్రు అంటే కొంతమంది నమ్మిరు. మహిళలు ఉచిత ప్రయాణం అన్నప్పుడు అదోటి ఇదోటి చెప్పినప్పుడు నమ్మిర్రు, చాలా మంది నమ్మలే. అయినా సరే పినరాయి విజయన్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత ఓట్లు కాస్త మొత్తం కాంగ్రెస్కి పడ్డాయి. పినరాయి పైన ఉన్నటువంటి కోపంతో కాంగ్రెస్కి ఓట్లు పడ్డాయి. ఇక ఎట్లా అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్? ఏం కథ అంటే సేమ్ తెలంగాణలో ఎట్లయితే కాంగ్రెస్ పార్టీకి సీట్లు వచ్చినాయి అన్ని సీట్లు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీకి 63 సీట్లు వచ్చినాయి. మొత్తం సీట్లు 140 సీట్లు మొత్తం. కాంగ్రెస్కి ఏమో 63, సిపిఎంకి ఏమో అంటే సిపిఎం అనుకోరాదు 26 సీట్లు. తర్వాత ఐయుఎంఎల్కి 22 సీట్లు వచ్చినాయి. సిపిఐకి దాదాపు 8 సీట్లు వచ్చినాయి. ఆ తర్వాత కేఈసికి దాదాపు 7 సీట్లు వచ్చినాయి. ఆర్ఎస్పికి దాదాపు 3 సీట్లు వచ్చినాయి. అంటే దగ్గర 63 సీట్లతోటి కాంగ్రెస్ పార్టీ కేరళలో అధికారంలోకి వచ్చింది. సేమ్ తెలంగాణ రాష్ట్రంలో కూడా 63 సీట్లతోటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సేమ్ కేరళలో కూడా 63 సీట్లతోటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక రేవంత్ అన్న అందుకే మనం ఎట్లయితే అధికారంలోకి వచ్చినామో కేరళలో కూడా గట్టి అధికారంలో తీసుకొచ్చినా అంటుండట. తెలంగాణలో అధికారంలో తీసుకొచ్చింది రేవంత్ అన్నట కాంగ్రెస్ను, కేరళలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది రేవంత్ అన్న చేయబట్టినట. గమ్మత్తు లేదు కథ. రేవంత్ అన్నకి ఇవన్నీ చెప్తుంటే అధిష్టానం షాక్ అవుతురు. ఇది ఎక్కడ కథ? నిజంగా రేవంత్ రెడ్డి చేయబట్టేనా? రేవంత్ రెడ్డిని ఇదంతా చేసిండని చెప్పి పరిశాన్ అయ్యే పరిస్థితుంది అలా. ఇక రేవంత్ అనేమో ఈ డైలాగులు కొట్టే కార్యక్రమం చేస్తున్నాడు. చెప్తున్నట కాంగ్రెస్ 2023లో తెలంగాణ అధికారంలోకి వచ్చిందంటే కారణం కూడా నేనే అంటున్నాడు రేవంత్ అన్న. ఏది మంచి జరిగినా రేవంత్ అన్న అకౌంట్లోనే వేసుకుంటాడు. నేను చేయబట్టే ఏదైనా తేడా జరిగింది అనుకో, నాకేం తెలుసు, మస్తు ఫైట్ చేసిన, ఆ కేరళలో ఉన్న ఎమ్మెల్యేలే తిరగలే, ఆ కేరళలో ఉన్నటువంటి లీడర్లే గ్రౌండ్ వదిలేసారు, నేనేం చేయాలంటాడు. ఓడిపోతే గెలిచింది కాబట్టి ఇప్పుడు చిన్నగా నేను చేయబట్టే అంటాడు. ఓడిపోతే మాత్రం నా తెలియదు మొత్తం ఆలే చేసినాడు. మహారాష్ట్ర ఎన్నికలలో పోయిందిగా ప్రచారానికి, ఆడ మొత్తం చిత్తు ఓడిపోయారు. అప్పుడు రేవంత్ అని అడిగితే మస్తు ఫైట్ చేసినా, మస్తుగా తిరిగినా, ఆ పోటీ చేసేటోళ్ళే ఏం ఖర్చు పెట్టుకోలే పైసలు, పోటీ చేసేటోళ్ళే మొత్తం గ్రౌండ్ లెవెల్లో తిరగలే, నన్నేం చేయమంటారు అని చెప్పి రేవంత్ అన్న ప్లేట్ ఫిరాయించాడు. అంటే రేవంత్ అన్న కథ ఈ విధంగా ఉంటుంది అన్నట్టు. ఏది ఏమైనా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న కేరళలో గెలిచిండు. ఎట్లా గెలిచిండో మీకు తెలుసు. అబద్ధాలు చెప్పిండు, జనాలను నమ్మించిండు. నమ్మేయడంలో కూడా ప్రతిభ ఉండాలి అన్నకు, ఉన్నది మంచి ప్రతిభ ఉంటుంది అన్నకు, నమ్మేయడంలో కూడా జనాలను. ఇంకోటి పినరాయి విజయన్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత ఓట్లు మొత్తం కాంగ్రెస్కు పడ్డాయి. అదే మెయిన్ రీజన్. ఎల్డీఎఫ్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత మొత్తం యూడీఎఫ్కి వచ్చినాయి. అంతే తప్ప అంతకు మించి ఆడ ఏం జరగలే. ఏదో కాంగ్రెస్ సక్కదనం చూసి కాంగ్రెస్ పార్టీ చూసి ఓటేం వేయలే ఆడ. పినరాయి పైన ఉన్న వ్యతిరేకత, ఆ వ్యతిరేకత చూసి ఆల్టర్నేట్ ఏది ఉంది పార్టీ అంటే కాంగ్రెస్ వేరే ఆప్షన్ లేదు కాబట్టి కాంగ్రెస్ కేసేసిరు అంతే. పినరాయి విజయన్ వద్దనుకునేటోళ్ళు, పినరాయి విజయన్ పార్టీ వద్దనుకునేటోళ్ళు, మార్పు కావాలనుకునేటోళ్ళు కాంగ్రెస్ పార్టీ అక్కడ బలంగా ఉంది కాబట్టి వేరే ఆప్షన్ లేదు కాబట్టి కాంగ్రెస్ కేసారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో టీడీపీ, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలు ఒకటే. ఈ 3 పార్టీలు అలయన్స్లో వచ్చినాయి. అంటే పొత్తులో ఉన్నటువంటి పార్టీలు కూటమి పార్టీ. ఇవి ఈ కూటమి పార్టీ అయితే సింగిల్గా పోటీ చేసినటువంటి వ్యక్తి ఎవరు? ఆయన వైఎస్ఆర్సీపీ సింగిల్గా పోటీ చేసిండు. జగన్మోహన్ రెడ్డి సింగిల్గా పోటీ చేసిండు. ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నటువంటి జనాలకు జగన్మోహన్ రెడ్డి పైన కోపం అనుకో. జగన్మోహన్ రెడ్డి పైన కోపం ఉంటే ఆల్టర్నేట్ పార్టీ ఏది ఉంది? కూటమి పార్టీ. ఒకవేళ ఆల్టర్నేట్ కాకుండా టీడీపీ వేరే ఉండి, జనసేన వేరే ఉండి, బీజేపీ వేరే ఉంటే ఈ వైసీపీ పైన కోపం ఉన్నటువంటి జనం జనసేన కొంతమంది వేసేటోళ్ళు, టీడీపీ కొంతమంది వేసేటోళ్ళు, బీజేపీ కొంతమంది వేసేటోళ్ళు. ఇక్కడ అసలు ఆల్టర్నేట్ లేకుండా వేసారు. ఆల్టర్నేట్ పార్టీ ఒకటే కూటమి పార్టీ. కూటమి అంటే టీడీపీ, జనసేన, బీజేపీ. సో వైసీపీ పార్టీ పైన కోపం ఉన్నటువంటి జనం ఒకటే ఒక పార్టీకి వేయాలి, అది కూడా కూటమికి. ఈ టీడీపీకి వేసినా కూటమికి వేసినట్టే, జనసేనకి వేసినా కూటమికి వేసినట్టే, బీజేపీకి వేసినా కూటమికి వేసినా. అక్కడ ఇట్లా ఆప్షన్ లేకుండా ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డది. జనసేన పైన ఉన్నటువంటి వైసీపీ పైన ఉన్నటువంటి కోపం మొత్తం కూడా ఇక్కడ ఫేవర్గా ఓట్లు పడ్డాయి కూటమి ప్రభుత్వానికి. సో ఇప్పుడు కేరళలో జరిగిన కథ కూడా అదే. కేరళలో పినరాయి విజయన్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత ఓట్లు మొత్తం ఆల్టర్నేట్ పార్టీ, ఒకే ఒక్క పార్టీ కాంగ్రెస్. సో కాంగ్రెస్కే ఓటేయాలనే ఆలోచనతో కాంగ్రెస్ కేసారు. కానీ దాని మించి ఏం జరగలేదు. నేనేమో మొత్తం నేనే గెలిపించిన అని చెప్పి మన రేవంత్ అన్న డైలాగులు కొట్టే కార్యక్రమం చేస్తున్నాడు.
సరే ఏది ఏమైనా ముందు ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. అన్న ఈ రోజు 69సారి ఢిల్లీకి పోతున్నాడు. ఢిల్లీకి పోయి కూడా గదే చెప్తాడు, నేను బాగా తిరిగిన సార్, గట్టిగా కష్టపడ్డా, నేను పడ్డటువంటి కష్టం వేరేటోళ్ళు వల్లేదని చెప్పి సేమ్ అక్కడ డైలాగులు కొట్టేటటువంటి కార్యక్రమం చేయొచ్చు. చూద్దాం ఏం జరగబోతుంది. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.